సుమారుగా 26 నుంచి 28 మందిని అక్కడికక్కడే వారు పొట్టన పెట్టుకున్నారు. అత్యంత పాశవికంగా వారిని కాల్చి చంపారు. ఇది మరి భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు అని అభివర్ణించక తప్పదు. ఎందుకంటే ఇద్దరు సైనికుల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు, ఇద్దరు యోధుల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు వారిరువురిలో ఒకరు మరణిస్తే అది వీరోచిత విజయము, వీరోచిత మరణము అని చెప్పబడుతుంది. అంతేకాని ఒక సాధారణ ప్రజలు, ఒక సామాన్య పౌరులు పగలంతా లేక వారమంతా, మాసమంతా, సంవత్సరమంతా కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం కష్టపడి తన భవిష్యత్తును నిర్మించుకునే పనిలో నిర్విరామంగా ప్రయాసపడి కొద్ది గంటలు, కొద్ది రోజులు మానసిక ఉల్లాసం అని, దేహానికి అలసట తీర్చుకోవటం కోసమని, కుటుంబంతో కొంత సమయం గడపాలని ఆ ప్రాంతానికి వెళితే వీరు ఎంత దౌర్భాగ్యులు, ఎంత భయంకరమైన వారు. ఈ చర్యకు తెగబడిన వారు, ఈ ఉగ్రవాద చర్యకు తెగబడిన వారు మానవులు అనిపించుకోవడానికి ఎంత మాత్రం అర్హులు కాదు. వారు మనుష్య జాతికి చెందినవారు అని చెప్పడానికి నేనైతే సిద్ధంగా లేను. అఫ్కోర్స్ వారి ఆకారం మానవ ఆకారమే అయి ఉండొచ్చు, కానీ వారు మానవ జాతికి చెందినవారని చెప్పడానికి ఎంత మాత్రం. వారి స్వభావం నా దృష్టిలో రాక్షస స్వభావం. వారి వృత్తి మరి రాక్షస వృత్తి. అంతేకాదు వారి నైజం వికృత నైజం అని చెప్పాలి. వికృత చేష్ట, అది భయంకరమైన దారుణమైన చేష్ట. వారి ప్రవర్తన పశు ప్రవర్తన కంటే కూడా హేయమైనది అని చెప్పడానికి నేను ఎంత మాత్రం సంకోచించడం లేదు.